గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రాల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతము, నమస్కారం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు, శక్తి మేరకు శ్రీ రుద్రంలోని మంత్రాల యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు శ్రీ రుద్రంలోని 2వ అనువాకంలో 3వ మంత్రం గురించి మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం పతయే నమః. సస్పింజరాయ. సస్పింజరాయ అంటే పింజరవర్ణముతో కూడి, అంటే పసుపు పచ్చని రంగులతో కూడినటువంటి లేత పచ్చని ఆకుల వలె గడ్డి వలె ఉండేటువంటి రూపము కలిగిన వాడా అని చెబుతూ సస్పింజరాయ అని చెప్పుకుంటున్నాం. అక్కడ త్రిషీమతే. త్రిషీమతే అంటే ప్రకాశించువాడు, తనకు తానుగా ప్రకాశించువాడు, అంటే స్వయం ప్రకాశుడు. అంతేకాకుండా లోకమును అంతటినీ ప్రకాశింపచేయువాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం పతయే నమః అనుకున్నాం. పధీనాం అంటే మార్గములకు నాయకుడు అని కూడా చెప్పుకుంటాం. ఇక్కడ సస్పి అంటే భక్షించువాడు అని అర్థం కూడా మనకి కొన్ని గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. భక్షించువాడు అంటే ఇతరులను కష్టపెట్టైనా సరే భక్షణం చేయువాడు, అంటే రాక్షస స్వభావం కలిగినటువంటి వారు అనగా మనం అర్థం చేసుకోవచ్చు. సస్పింజరాయ అంటే అటువంటి రాక్షస స్వభావము కలిగినటువంటి వారిని నాశనము చేయువాడు అని కూడా మనకి కొన్ని గ్రంథాలలో అర్థముగా కనిపిస్తున్నాయి. త్రిషీమతే అన్నప్పుడు ప్రకాశించువాడు అని చెప్పుకుంటూనే, సస్పింజరాయ అన్నప్పుడు గడ్డిపోచల వంటివి అని చెప్పుకుంటూ, ఇక్కడ గడ్డిపోచల వంటివి అన్నప్పుడు కిరణములుగా తీసుకుంటూ, త్రిషీమతే అన్నప్పుడు స్వయం ప్రకాశుడు అనగానే మనం ఆదిత్యుని కూడా మనం గ్రహించుకోవచ్చును. ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి రుద్ర భగవానుని అని కూడా మనం గతంలో అర్థం చేసుకున్నట్టుగానే ఈ విధంగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. పధీనాం పతయే నమః అన్నారు. పథీనాం అంటే పథములు, అంటే మార్గములు, మార్గములకు నాయకుడు, మార్గములకు పతి అన్న విధంగా మనం తెలుసుకోవచ్చు. ఈ మార్గములు అన్నవి గ్రంథములలోనూ వేదములలోనూ నిర్దేశించబడిన మార్గములుగా మనం తీసుకున్నప్పుడు వాటిని దక్షిణాయనము అని, ఉత్తరాయణము, తృతీయ మార్గము అన్న విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీటిని పితృయానము, దైవయానము, వైదేహీ మార్గము లేక విదేహీ మార్గము అని కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. వీటిల్లో దక్షిణాయన మార్గము అనగానే పుణ్యాత్ములు శ్రాద్ధ కర్మలు చేసిన వారు మరణించిన తరువాత వారి ఆత్మలు దక్షిణముఖముగా ప్రయాణం చేస్తూ రాత్రిపూట దక్షిణాయనమునందు అమావాస్య నాడు పొగలతో కూడినటువంటి మార్గము ద్వారా ప్రయాణం చేసి
పితృలోకమునకు చంద్రలోకమునకు చేరుకుంటాయి. ఆ చంద్రలోకంలోనూ పితృలోకములోనూ చేసిన పుణ్యాన్ని అనుభవించి తిరిగి మరి భూలోకములకు వచ్చి తిరిగి జన్మను తీసుకుంటారు అని చెప్తారు. అంటే ఈ పితృయానము ద్వారా మా ప్రయాణం చేసిన వారు తిరిగి జన్మను ఎత్తేవారు పితృయానము ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నదాన్ని మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఇది పితృయానం. దైవయానము అని మహాప్రకాశవంతమైన మార్గముగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఉత్తరాయణముగను పగలపూట ప్రయాణము చేస్తూ ఆత్మలు బ్రహ్మలోకానికి చేరుకుంటాయి, మరి తిరిగి రావు అన్న విధంగా దీన్ని మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఆ జన్మాంతరము కూడా కార్యములనే చేస్తూ ధర్మ మార్గములనే ప్రయాణం చేసిన వారు ఇటువంటి లోకాలకు బ్రహ్మలోకాలకు చేరుకుంటారు అన్న విషయం మనందరికీ విదితమైనది. విదేహీ మార్గము లేక తృతీయ మార్గము అని చెప్పుకుంటాము. దీనిని భక్తి, కర్మ, జ్ఞాన యోగములను జీవితములో అవలంబిస్తూ జీవితంలోనే ముక్తిని పొంది ఆత్మ పరమాత్మలకు భేదము లేదు అన్నది గ్రహించి తన శరీరాన్ని విడిచినటువంటి మహాపుణ్యాత్ములు చేరుకునేటువంటిది ఈ దైవయానము, విదేహీయానము అన్న విధముగా మనం గ్రహించుకోవచ్చు. ఈ మూడు విధేయమైన మార్గములను నిర్దేశించినది ఎవరు అంటే భగవంతుడే కదా. అలాగే నిర్దేశించిన మార్గములలో ప్రయాణించిన వారిని రక్షించడం, ఎవరు ప్రయాణించాలి అనేటువంటిది నిర్దేశం చేయడము అని కూడా ఆ భగవంతుడు, ఆ రుద్రుడి యొక్క కార్యక్రమమే కదా. అదే విధంగా ఇది మరణించిన తర్వాత ప్రయాణించే మార్గాలు. జీవితాంతము కూడా ధర్మ మార్గంలోనే ప్రయాణించమని చెప్పి జీవితంలో చేయవలసిన మార్గాన్ని కూడా నిర్దేశించుకున్నాం మనం, అనగా ఆ భగవత్ స్వరూపుడు భగవంతుడు. జీవితంలో నడుస్తూ ఉండే మార్గములను, జీవితాంతరము కూడా జరిగేటువంటి మార్గములను నిర్దేశించినటువంటి ఆ రుద్రస్వామికి మనము నమస్కారము తెలియజేసుకుంటున్నాము అన్న విధముగా ఈ మంత్రము కనిపిస్తూ ఉంటుంది. ఈ మంత్రం యొక్క భావాన్ని ఒకసారి పరిశీలించుకుంటే, పింజర వర్ణములో ఉండి వైదిక కార్యక్రమములకు నష్టపట్టే వారిని, కష్టమును కలిగించే వారిని నాశనము చేస్తూ సన్మార్గములను, వైదిక మార్గములను ప్రయాణించే వారిని ఆ మార్గములను నిర్దేశించి ఆ మార్గంలో ప్రయాణించే వారిని రక్షించేటువంటి ఆ రుద్రస్వామికి, రుద్ర భగవానికి నమస్కారములు అన్న విధముగా సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః అన్న మంత్రము మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 4వ మంత్రంలో నమో బబ్లుసాయ వివ్యాధినే నానాం పతయే నమః అని అన్నారు. నమో బబ్లుసాయ అన్నారు. బబ్లుసాయ అంటే వృషభము మీద ప్రయాణము చేయువాడు, వృషభము మీద కూర్చున్నవాడు, వృషభముని వాహనముగా చేసుకున్నవాడు, వృషభ వాహనుడు అనే విధంగా కూడా మనం గ్రహించుకోవచ్చును. ఇది సాక్షాత్తు ఈశ్వరుడే కదా. అలాగ వృషభ వాహనుడు అని మనం ఆయన సంబోధించుకుంటూ, వృషభము అంటే ధర్మానికి ప్రతీక, అంటే ధర్మమును నడిపించువాడు, ధర్మ మార్గాన్ని నడుచువాడు అన్న కూడా మనం అర్థంగా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఎద్దు అనగానే మనకి నంది కూడా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. నంది అనేది శివుని ఎదురుగుండా మన దేవాలయాలన్నింటిలో కూడా కూర్చుంటూ శివుణ్ణి చూస్తూ ఉన్నట్టుగా, శివలింగాన్ని చూస్తూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ప్రబోధించేది కూడా మనకు తెలిసినదే కదా. మనందరికీ ఒకటే నమ్మకం ఉంటుంది, శివలింగాన్ని నంది ద్వారా మనం చూడాలి అని. అంటే ధర్మాన్ని అనుసరిస్తూ అప్పుడు దైవాన్ని చూడు నాయనా అని. అధర్మ పనులు చేసుకుంటూ రోజు ఆలయాలకు వెళ్ళి గుళ్ళకు వెళ్ళినా సరే దానికి ఫలితం ఏమీ లేదు సుమా అని చెప్తూనే నీవు ధర్మ మార్గాన్ని ముందు ప్రయాణించాలి, ఆ తర్వాత దేవుణ్ణి వీక్షించాలి, భగవంతుణ్ణి వీక్షించాలి, భగవత్ సేవలో నువ్వు లీనమై ఉండాలి అన్న విధంగా కూడా నందీశ్వరుడు ధర్మదేవత, ధర్మానికి మనకి అది ప్రతీకగా ఉండేటువంటి వృషభము మనకి తెలియజేస్తూ ఉంటుంది. బబ్లుసాయ వివ్యాధినే నానాం పతయే నమః. వివ్యాధినే అనుకున్నాం.
వివ్యాధిని అంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగాని ధర్మ మార్గములకు అడ్డు తగిలిన వారు, అటువంటివి జరగకుండా ఉండేవారిని శిక్షించేవాడిని వివ్యాధిని అని తెలియజేసుకుంటూ ఉంటాం. అంటే ధర్మ మార్గాన్ని వారిని శిక్షించినా సరే, లేక ధర్మ మార్గాన్ని నడవకుండా చేసేవాడిని వాళ్ళందరినీ కూడా శిక్షించేవాడు ఆ భగవంతుడు, ఆ రుద్రుడే అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అన్నానాం అని చెబుతూనే ఆకలినిచే బాధలు కలిగించి మళ్ళీ ఆ బాధల నుండి మనకి విముక్తి కలుగజేయడానికి మనము తీసుకోవలసిన పదార్థములను సృష్టించి పోషక పదార్థములను మనకి ఇస్తూ, అలాగే ఔషధములను మనకి ఇచ్చేటువంటి ఆ భగవంతునికి మనం నమస్కారం చెప్పుకోవాలి అని నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇంకా అన్నానాం అంటే ఐశ్వర్యములు అన్న విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సకల ఐశ్వర్యములను ప్రసాదించేది భగవంతుడే కాబట్టి ఆ సకల ఐశ్వర్యములను ప్రసాదించే అతనికి నమస్కారము తెలియజేసుకుంటున్నాము అన్న విధంగా కూడా ఈ మంత్రము మనకి కనిపిస్తుంది. నమో బబ్లుసాయ వివ్యాధినే నానాం పతయే నమః అని చెప్తూ ఈ మంత్రానికి భావముగా వృషభ వాహనుడై ఉండి ధర్మమును పరిపాలిస్తూ ధర్మ మార్గముని సంచరిస్తూ, అలాగ ధర్మ మార్గమును సంచరించే వారిని, ఇబ్బంది పెట్టేవారిని, లేక అధర్మ మార్గమును సంచరించే వారిని శిక్షించేటువంటి ఆ భగవంతుడికి, మనకి అన్న రూపంలోని సకల పోషక పదార్థములు ఔషధములు ఇస్తుండేటువంటి ఆ భగవత్ స్వరూపునికి అయినటువంటి రుద్రస్వామికి మనం నమస్కారము తెలియజేసుకుంటున్నాము అన్న విధంగా ఈ 5వ మంత్రము 4వ మంత్రము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.